హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో విద్యా దృక్పథాలు, కమిటీలు, కమిషన్లు, అవి ఏర్పడిన సంవత్సరాలు, ఆ కమిషన్ యొక్క ప్రాముఖ్యతలను గురించి తెలుసుకుందాం. ఇది అందరికీ యూజ్ అవ్వాలని కోరుతూ మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, వుడ్స్ తాకీదు. ఇది ఏర్పడిన సంవత్సరం 1854. ఈ వుడ్స్ తాకీదు యొక్క ప్రాముఖ్యత ఏమనగా సమగ్ర విద్యా విధానం అమలు కోసం ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ వన్, హంటర్స్ కమిషన్. ఇది 1882లో ఏర్పాటు చేశారు. దీని యొక్క ప్రాముఖ్యత ఏమనగా వుడ్స్ సిఫారసుల యొక్క సాధ్యాసాధ్యాలను పరిశీలించడం. నెక్స్ట్ వన్, భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్. ఇది ఏర్పడిన సంవత్సరం 1902. దీని యొక్క ప్రాముఖ్యత క్రొత్త విశ్వవిద్యాలయాలను స్థాపించకుండా ఉన్న వాటినే సంస్కరించడం అనేది భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ యొక్క ప్రాముఖ్యత. నెక్స్ట్ వన్, గోఖలే తీర్మానము. ఈ గోఖలే తీర్మానం జరిగిన సంవత్సరం 1911. దీని యొక్క ప్రాముఖ్యత ఏమనగా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేయడం. ఫ్రెండ్స్, వీడియోలోని నెక్స్ట్ కమిషన్ శాడ్లర్ కమిషన్. దీనిని ఏర్పాటు చేసిన సంవత్సరం 1917. దీని యొక్క ప్రాముఖ్యత ఏమనగా కలకత్తా విశ్వవిద్యాలయ సమస్యలను గురించి విశ్లేషించడం మరియు వాటిని పరిష్కరించడం అనేది శాడ్లర్ కమిషన్ యొక్క ప్రాముఖ్యత. నెక్స్ట్ వన్, హర్టాగ్ కమిటీ 1929. దీని యొక్క ప్రాముఖ్యత ప్రాథమిక విద్యా ప్రగతికి అవరోధం కలిగించే సమస్యలను గుర్తించడం. నెక్స్ట్ వన్, సార్జెంట్ నివేదిక. దీనిని ఏర్పాటు చేసిన సంవత్సరం 1944. దీని యొక్క ప్రాముఖ్యత విద్యా వృద్ధికి విద్యా ప్రణాళికలను రూపొందించడం సార్జెంట్ నివేదిక యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ వన్, రాధాకృష్ణన్ కమిషన్. దీనిని ఏర్పాటు చేసిన సంవత్సరం 1948. దీని యొక్క ప్రాముఖ్యత స్వాతంత్రానంతరం ఉన్నత విద్యను పునర్నిర్మించడం రాధాకృష్ణ కమిషన్ యొక్క మెయిన్ ఉద్దేశం. నెక్స్ట్ వన్, మొదలియార్ కమిషన్. ఇది ఏర్పడిన సంవత్సరం 1952 నుండి 53 వరకు. ప్రత్యేకత మాధ్యమిక విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడమే దీని యొక్క ఉద్దేశం. నెక్స్ట్ వన్, కొఠారి కమిషన్. కొఠారి కమిషన్ ఏర్పడిన సంవత్సరం 1964 to 1966. ప్రాముఖ్యత మొత్తం విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడమే కొఠారి కమిషన్ యొక్క ముఖ్యోద్దేశము. నెక్స్ట్ వన్, ఈశ్వరీభాయి పటేల్ కమిటీ. ఇది ఏర్పడిన సంవత్సరం 1977. ప్రాథమిక విద్య సంస్కరణ, అదేవిధంగా పాఠ్య ప్రణాళిక, 1968 జాతీయ విద్యా విధానం యొక్క సమీక్ష. నెక్స్ట్ వన్, మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ. ఇది ఏర్పడిన సంవత్సరం 1977. దీని యొక్క ప్రాముఖ్యత వృత్తి విద్య జాతీయ సమీక్ష. నెక్స్ట్ వన్, చటోపాధ్యాయ కమిషన్. ఇది ఏర్పడినటువంటి సంవత్సరం 1984. దీని యొక్క ప్రాముఖ్యత ఉపాధ్యాయ విద్యా సమీక్ష. నెక్స్ట్ వన్, జాతీయ విద్యా విధానం 1986. దీని యొక్క ప్రాముఖ్యత 21వ శతాబ్దము భవిష్యత్తు మరియు అక్కడ ఉన్నటువంటి సవాళ్ళ సమీక్ష. నెక్స్ట్ వన్, రామ్మూర్తి కమిటీ. దీనిని ఏర్పాటు చేసిన సంవత్సరం 1990. దీని యొక్క ప్రాముఖ్యత 1986 జాతీయ విద్యా విధానం యొక్క సమీక్ష. నెక్స్ట్ వన్, జనార్దన్ కమిటీ. ఇది 1991లో ఏర్పడింది. 1986 జాతీయ విద్యా విధానం సమీక్ష, రామ్మూర్తి సిఫారసులను పరిశీలించడమే జనార్దన్ కమిటీ యొక్క ముఖ్యోద్దేశము. నెక్స్ట్ వన్, ఆచరణ కార్యక్రమం.
ఇది ఏర్పడిన సంవత్సరం 1992. 1986 జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడం. నెక్స్ట్ వన్ యశ్పాల్ కమిటీ. దీనిని ఏర్పరిచిన సంవత్సరం 1993. పిల్లల పుస్తకాల బరువుపై ఈ కమిటీ ఏర్పాటు చేయబడింది. చతుర్వేది కమిటీ 1993లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ యొక్క ముఖ్యోద్దేశము యశ్పాల్ కమిటీ సూచించినటువంటి సిఫారసులను పరిశీలించడం. లాస్ట్ వన్ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టము. ఇది 2005లో చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్యోద్దేశము లేదా దీని యొక్క ప్రాముఖ్యత ఏమనగా భారం లేనటువంటి పాఠ్య పుస్తకాలను రూపొందించడమే దీని యొక్క ముఖ్యోద్దేశము. ఈ రకంగా ఫ్రెండ్స్ విద్యా వ్యవస్థలో రకరకాల కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. వాటి యొక్క ప్రాముఖ్యతలను కూడా చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా ఈ టాపిక్ మీకు యూజ్ అవ్వాలని కోరుకుంటూ అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ విద్యా దృక్పథాలు అనే టాపిక్ యూజ్ అవ్వాలని కోరుతూ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.